ఈ దఫా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలో ఒక కాన్సెప్ట్ కనబడుతుంది. డ్రోన్స్ వచ్చినవి అన్నీ కూడా ఎస్పెషల్లీ కాశ్మీర్ సరిహద్దుల మీదనే నడుస్తోంది. పీఓజేకేకి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలే. అదే సందర్భంలో పంజాబు, గుజరాత్, రాజస్థాన్ ఈ ప్రాంతాలు బ్లాక్అవుట్ మనం ప్రకటించాం. వాడు డ్రోన్లు వేస్తున్నాడు, అక్కడ బిగిన్ చేశాడు అన్న ఉద్దేశం. అంటే చీకట్లు, అక్కడ కరెంటు తెలియనివ్వకుండా, ఏరియాలు తెలియనివ్వకుండా తప్పించి అక్కడ వాళ్ళ డ్రోన్స్ కనిపించలేదు. కాశ్మీర్లోనే కనిపించినాయి. అంటే ఇక్కడ ఏమన్నా డబుల్ గేమ్ ఆడుతుందా పాకిస్తాన్? ఎలాగా అంటే ఇప్పుడు మనం మొన్న దాడులు చేసినప్పుడు ఏం చెప్తుంటాము, కాశ్మీర్ మందే అంటుంటాం, పీఓజేకే కూడా మందే అంటుంటాం. అట్లాగే వాళ్ళు కాశ్మీర్ తమదే అంటుంటారు. కాబట్టి కాశ్మీర్ వరకే వివాదంగా ఉంచడం కోసం మిగతా రాజస్థాన్ అవి అయితే యుద్ధం కింద అవుతుంది. ఇదైతే కనుక కాశ్మీర్ వివాదం కిందనే ఉంచడం కోసం ఈ గేమ్ వేస్తున్నారా? ఇప్పుడు దీని ద్వారా అంతర్జాతీయ అటెన్షన్ దాని మీద తీసుకొచ్చి 2 రోజుల తర్వాత చర్చలు అన్నారు కదా, ఆ చర్చలు కాశ్మీర్ అంశం తీసుకెళ్ళడానికి నడుపుతున్నాడా? ఆసిఫ్ మునీర్ గేమ్ ఇది సందేహం.